హలో నమస్తే. నేను మీ షెఫ్ డేనియల్. మొన్న గోవాని విజిట్ చేసినప్పుడు అందులో ఒక పాత రెసిపీ అదే కోకోనట్ చిల్లీ. సో, దాన్ని ఎలాంటి డయట్‌లో ఉన్నవాళ్ళు గానీ, వెయిట్ లాస్‌కి గానీ, వెయిట్ గెయిన్‌కి గానీ సో, మల్టిపుల్‌గా ఆ రెసిపీని యూజ్ చేయొచ్చు. సో, ఆ రెసిపీ నా స్టైల్‌లో ఈ వీడియోలో మీకోసం. ఫస్ట్‌గా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకొని సింగిల్ ఆనియన్ తీసుకున్నాను నేను. ఇది ఒక సింగిల్ పోర్షన్‌కి అంటే ఒకళ్ళు డైట్ మీద ఉన్న వాళ్ళకి సరిపడే తగ్గ ఫుడ్ అనమాట. ఆ సింగిల్ ఆనియన్‌లోకి కాస్త అల్లం, తెల్లగడ్డ కొంచెం తురుముకున్నాను నేను. ఎందుకంటే పేస్ట్ వేసే బదులు ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా చక్కగా తెలుస్తాయి మనం తినేటప్పుడు. అందుకని కొంచెం తురుమాలి. సో, 1 లేదా 2 తెల్లపాయలు బాగా తురుముకొని కాస్తంత ఒక హాఫ్ ఇంచ్ అంత జింజర్‌ని కూడా, అల్లాన్ని కూడా తురుముకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్‌ని పెట్టాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అన్నీ మగ్గడానికి సరిపడా ఉప్పునేసుకుందాం. అండ్ ఉప్పు కూడా చాలా కొంచెంగా వేసుకోనండి. ఎందుకంటే ఇందులోకి మనం సాల్టెడ్ బటర్ వాడుతున్నాం. ఇప్పుడు కొంచెం యాంటీబయాటిక్‌గా ఉపయోగపడే పసుపుని యాడ్ చేసుకున్నాం. సో, అవన్నీ కూడా వేసి చక్కగా ఆనియన్ అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. సో, ఇందులోకి మంచి టెండర్ కోకోనట్‌ని బాగా దాన్ని అంటే చిన్న చిన్న ముక్కలుగా తురిమి సో, ఆ కొబ్బరిని నేను వాడుతున్నా. అంటే ఇది బయట బజార్‌లో దొరికే ఎల్నీర్ అని ఏదైతే అంటామో ఆ వాటర్‌ని తాగాక టెంకాయ నుంచి తీసిన కొబ్బరి అన్నమాట. అండ్ ఇప్పుడు మనము కాస్త తగినంత బటర్‌ని వేసుకొని ఇందులో కరిగించేసుకుందాం. సో, బటర్ మంచి గుడ్ ఫ్యాట్స్‌ని ఇస్తాయి. అండ్ కోకోనట్ మంచి ఫైబర్‌ని ఇస్తుంది. అండ్ బెల్ పెప్పర్స్ లేదంటే క్యాప్సికమ్ అనొచ్చు. నాకు ట్రై కలర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి గ్రీన్, యెల్లో, రెడ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి తీసుకున్నా. సో, ఇవన్నీ వేసుకొని చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాను. సో, ఈ ఫ్యాట్ కట్టర్‌గా పనిచేసేది ఈ బెల్ పెప్పర్సే. లేదంటే పచ్చిమిరపకాయ వేసుకున్నా పర్లేదు. సో, అది ఆప్షనల్. బెల్ పెప్పర్ అయితే కారం ఉండదు, ఫ్యాట్ కట్టర్ కూడా కాబట్టి నా రెసిపీకి నేను బెల్ పెప్పర్ దట్టు ట్రై కలర్‌తో వెళ్తున్నాను. సో, చూడ్డానికి కలర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసి మనం సర్వింగ్ డిష్‌లోకి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా ఉంటే కూడా మనం దాన్ని ఫిల్టర్ చేసి తీసేసుకోవచ్చు. చక్కటి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని అండ్ స్ప్లిటెడ్ చిల్లీస్‌తో దీన్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే.